నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సరదా టాక్స్. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేసేయండి. చాలా చాలా పనులు ఉంటాయి కదండి వరలక్ష్మి వ్రతం అంటే. ఇదిగోండి, ముందు రోజే దేవుడి మండపం అంతా శుభ్రం చేసి బొట్లు అవన్నీ పెట్టేసుకుని దేవుడి సామాన్ అవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పూజకి కావాల్సిన ఫ్రూట్స్, జాకెట్ ముక్కలు, శారీ, ఫ్లాస్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానులేండి. అన్నీ రెడీగా పెట్టుకొని తర్వాత పూజ దగ్గర కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇదిగోండి, అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం అన్నీ కూడా వేసి ముందే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. పూజలో పెట్టుకునే పీటలన్నీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పూజకి కావాల్సిన నేను పూజలో వాడే వెండి సామాను అవన్నీ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా తీసి రెడీగా పెట్టేసుకుని అదిగోండి అమ్మవారి ముఖము, అమ్మవారి ఫోటో, వెండి సామాను, కొబ్బరికాయలు, గాజులు, ఆకులు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇది ఇంకా అమ్మవారి రూపు కూడా తోరాలు ఏవైతే ఉన్నాయో అవి 9 పోగులు పోసేసి దానికి కట్టేసుకొని పెట్టేసుకున్నా. రేపొద్దున కట్టాల్సిన తోరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా 9 పోగులు పోసేసుకుని పసుపు రాసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ మార్నింగ్ చేసుకోవాలంటే చాలా చాలా పనులు పట్టేస్తాయండి. ఇక వంటగదిలోకి వచ్చి ప్రసాదానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను. ఇదిగోండి, పిండిలు రుబ్బి పెట్టేసుకోవడము, గారెలకి, పూర్ణానికి అదిగోండి గారెపిండి, పూర్ణం పిండి కూడా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ అది కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటే పొద్దున్నే మనకి పని ఉండదు. ఏదైనా కూడానండి, మనం మార్నింగ్ పూజలు ప్రసాదాలు అన్నీ చేసుకోవాలి అంటే నైటే ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకున్నామంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది. ప్రసాదానికి కావాల్సినవి కూడా చక్కగా అన్నీ నైటే నానబెట్టేసుకుంటున్నాను. శనగపప్పు, పూర్ణం పిండికి కావాల్సిన శనగపప్పు కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా పరమాన్నం చేయటానికి సగ్గు బియ్యం, ఇంకా బియ్యం కూడా నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. వీటన్నిటికీ బెల్లం కొట్టి పెట్టేసుకుంటే పొద్దున్నే మనకి పని ఈజీ అయిపోతుంది. బెల్లం కొట్టేసుకుని పూర్ణానికి కావాల్సిన బెల్లం కొలిసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. తర్వాత మిగతా పరమాన్నానికి, మిగతా ప్రసాదాలకు అన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నా. ఇంకా పులిహోరకి చింతపండు కూడా తీసి రెడీగా పెట్టేసుకొని ఇదిగో మార్నింగ్ స్నానం అన్నీ ఫినిష్ అయిపోయినాక ఒకవైపు పూర్ణం పిండికి పెట్టేశాను, ఇంకొకటేమో బెల్లం ఇదిగోండి కరిగిచ్చి 2 కూడా సపరేట్గా పెట్టేసుకున్నాను. తర్వాత పులిహోరకి రైస్ కడిగి పెట్టేశాను. ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. పరిమాణానికి కూడా పాలు పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఒక స్టవ్ మీద పూర్ణానికి పప్పు రెడీ అవుతుంది, పరమాన్నానికి పాలు పెట్టాను, పులిహోరకి రైసు, ఇంకొకటి శనగలు ఉడుకుతున్నాయి. ఫ్రిడ్జ్లో నుంచి ఇదిగో పిండిలు కూడా తీసి గారెపిండి, పూర్ణం పిండి కూడా బయట పెట్టేసుకున్నాను. ఒకవైపు ఏమో పులిహోరకి పోపు పెట్టేసి పులిహోర కలిపేసుకుంటున్నాను. ఈ ఫెస్టివల్కి మనకి చాలా చాలా ప్రసాదాలు మనం 5, 9 అట్లా రకాలు చేసుకుంటాం కదండి. ఇదేమో దద్దోజనానికి పోపు పెట్టేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి బోళ్ళన్ని ప్రసాదాలు, బోళ్ళంత పని, హడావిడి ఉంటుంది. చక్కగా ముందు రోజే ప్లాన్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, పూర్ణాలు కూడా చేసేసుకుంటున్నాను. అన్ని వీడియో తీయలేదండి, కొంత కుదిరినంత వరకు తీశాను. ఇదిగోండి, ఎట్ లాస్ట్ అన్నీ రెడీ అయిపోయినాక అమ్మవారి పూజ కూడా ఇట్లా జరిగింది మాది. తర్వాత మా ఇంటి ఆడపడుచుకి తాంబూలం పెట్టేశాను. ఇదిగోండి మా అమ్మవారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇట్లా ఉంది. సాయంత్రం పూజ కూడా ఇదిగోండి, ఇది సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం పూజ చేసుకున్నాక ఇంటికి 5 ముత్తైదువులను పిలిచి తాంబూలం అది ఇచ్చేసాను. అదంతా వీడియో తీయలేదులేండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.